హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పకోడా చేస్తున్నా. చూడండి, ఫస్ట్ కడిగి పెట్టుకున్న చికెను, అల్లం పేస్టు, వన్ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ స్పూన్ గరం మసాలా, వన్ స్పూన్ చిల్లీ పౌడర్, వన్ స్పూన్ ధనియాల పౌడర్, తగినంత సాల్ట్, టూ స్పూన్ కార్న్ పౌడర్, ఫుడ్ కలర్ కొంచెం వేసుకుందాం. అంతా బాగా కలిపేసుకుందాం. అంత మసాలా అంతా కలిపేసుకున్నామండి. ముక్కలన్నిటికి పట్టుతుంది. కొత్తిమీర వేసుకుందాం. కరింపాకు వేసుకుందాం. కరింపాకు కొత్తిమీర వేస్తే మంచి స్మెల్ వస్తుందండి చికెన్ పకోడాకి. మీరు ఒకసారి ట్రై చేయండి. బాగా మంచి స్మెల్ వస్తుంది కరింపాకు కొత్తిమీర వల్ల. నేను కరింపాకు ఎక్కువ వేసుకుందానండి, బాగా మంచి స్మెల్ వచ్చేది. సూపర్గా ఉంటుంది. కరింపాకు తిన్నా హెయిర్ బాగా వస్తుంది. చూడండి, ఇట్లా టేస్ట్ చేయాలా, ఉప్పు కారం తెలుస్తుంది. ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోవచ్చు. టేస్ట్ చేస్తే ఒక రవ్వ నాకు టేస్ట్ చేస్తే తెలుస్తుంది. సాల్ట్ కారం తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇంకా హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఫ్రై చేద్దాం. హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లోంచి తీసినానండి, బాగా నానింది. బౌన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయినాక చికెన్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది, చికెన్ వేసుకుందాం. కలబెట్టుకుందామండి.
తీసేసుకుందాం. ఫస్ట్ టైము లైట్గా కాలుస్తానండి, మళ్ళీ సెకండ్ టైం బాగా కాలుస్తాను. లైట్గా కాలుస్తున్నా. మళ్ళీ చికెన్ వేసుకుందాం. చికెన్ అంతా వన్ టైము లైట్గా కాలుస్తానండి. వన్ టైం లైట్గా కలుస్తా, మళ్ళీ రెండోసారి బాగా కలుసుకుంటా. లైట్గా కాల్చి గిన్నెలోకి తీసుకుంటానండి. మళ్ళీ సెకండ్ టైం కాలుస్తాను, బాగా గట్టిగా కాల్చుకుంటా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం కాల్ చేసి పక్కన పెట్టుకోండి చికెన్ అంతా, మళ్ళీ రెండోసారి బాగా కాల్చుకోండి. కాలిందండి, ఇంక గిన్నెలోకి తీసేసుకున్నాం. లైట్గా కాల్చుకోవాలా చికెన్. ఫస్ట్ టైము లైట్గా కాల్చుకొని మళ్ళీ సెకండ్ టైం కాల్చుకోవాలా. చూడండి, ఈ మాదిరిగా లైట్గా కాల్చుకోండి. మళ్ళీ రెండోసారి కాల్చుదాము. చూడండి, రెండోసారి కాల్చుకుందాం చికెన్. ఎర్రగా కాల్చేసుకున్నాం రెండోసారి. మీకు ఏ మాదిరిగా ఉండాలో ఆ మాదిరిగా కాల్చుకోవచ్చు. ఎర్రగా కాల్చుకుందాము. మేము ఒక రవ్వ గట్టిగా కాల్చుకుంటామని బాగా ఇష్టం మాకు. బాగా ఎర్రగా గట్టిగా కాల్చుకుంటాము చికెన్ పకోడా, బాగుంటుంది. కరింపాకు జుట్టుకు మంచిదండి, జుట్టు రాలకుండా బలంగా ఉంటుంది అనుకునే కరింపాకు ఎక్కువ వేసుకుంటా. స్మెల్ కూడా బాగుంటుంది చికెన్ పకోడలో. ఎర్ర కాల్చుకుంటున్నా, మీ ఇష్టము. ఎక్కువ ఎర్రగా కాల్చుకోవాలంటే కాల్చుకోవచ్చు, మీకు సరిపోయిన మాయన కాల్చుకోవచ్చు. లేకపోతే నేను ఒక రోజు ఎర్రగా కాల్చుకుంటాను. అన్నీ తీసేసా ఇంకా గిన్నెలోకి. కాలినాయి, అయిపోయింది అండి. అది ఎత్తేస్తానా చాలు మాత్రము. ఇది మాత్రం చాలండి. ప్లేట్లోకి తీసుకుంటున్నా. మిగతా చికెన్ కూడా వేసేస్తాను. చికెను ఇది కూడా ఎర్రగా వేయించేసుకున్నామండి. ఎర్ర వేయించేసి ప్లేట్లో తీసుకున్నాం మొత్తము. ఎర్రగా అయిపోయింది అండి, గిన్నె తీసేసుకుంటా.
మొత్తం గిన్నె తీసుకున్నాం. అయిపోయిందండి చికెన్ పకోడా బాగుంది. ఇప్పుడు ఎర్రగా ఏం చేసుకున్నా ప్లేట్లో పెట్టేసుకున్నానండి. చూడండి ఒకసారి, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. కరింపాకు కొత్తిమీర అన్నీ వేసుకున్నానండి టేస్ట్ కోసం. స్మెల్ బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నిమ్మకాయ పిండుకొని ఎర్రగడ్డతో పాటు తింటే సూపర్గా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి ఒకసారి. బాయ్.